వీడియోని స్టార్ట్ చేయబోయే ముందర మీకు ఎప్పుడన్నా అరే నాకు ఈ టైంలో ట్యాబ్ ఉంటే బాగుండు అనిపించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఉంటే ఎప్పుడు? అంటే అది వీడియో చూస్తున్నప్పుడా, లేదా గేమింగ్ అప్పుడా, లేదా ఇంటర్నెట్ని మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ సందర్భంలో మీకు ఇది అనిపించిందా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా రెడ్మీ కంపెనీ మన ఇండియాలో బడ్జెట్ యూజర్స్ కోసం ఒక ప్యాడ్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు, రెడ్మీ ప్యాడ్ అనేటువంటి పేరుతో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెడ్మీ కంపెనీతో వస్తున్నటువంటి మొట్టమొదటి ట్యాబ్తో పాటుగా ఈరోజే అఫీషియల్గా ఇది గ్లోబల్ డెబ్యూ కూడా కాబోతుంది. అంటే గ్లోబల్గా ఈరోజే అఫీషియల్గా ఇది లాంచ్ అవటం అయితే జరిగింది. ఇంట్రెస్టింగ్గా దీని ప్రైస్ జస్ట్ కేవలం మీకు అంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో చూసారు అన్నట్లయితే 11,700 రూపాయలకే మనకి 3+64 GB వేరియంట్ తీసుకొస్తే, ఇందులో 4+128 GB వేరియంట్ వచ్చేటప్పటికే 13,500, అలాగే 6+128 GB వేరియంట్ వచ్చేటప్పటికే 15,300 రూపాయలకి. అంటే ఇది కార్డ్ ఆఫర్తో. నార్మల్గా అయితే మీకు ఇది 12,999 రూపాయలకి బేస్ వేరియంట్. ఈవెన్ నార్మల్ ప్రైజింగ్ అయినా కానీ వెరీ గుడ్ ప్రైజింగ్ అనే నా అభిప్రాయం. ఇంక్లూడింగ్ ఛార్జర్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మీ ఇంట్లో మీ పిల్లల యొక్క స్టడీస్ కోసం ఒక బడ్జెట్లో ట్యాబ్ చూస్తున్నారు అన్నట్లయితే నేనే చాలా స్ట్రాంగ్గా దీన్ని రికమెండ్ చేస్తాను. ఈవెన్ ఇందులో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే 2K డిస్ప్లే, అలాగే క్వాడ్ స్పీకర్, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక లైట్గా గేమింగ్ ఆడతారన్నా కానీ గేమింగ్కి కూడా ఇందులో మనకి సపోర్ట్ చేసేటువంటి G99 SoC చిప్సెట్, అది కూడా మొట్టమొదటిసారిగా ట్యాబ్లో వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీకి సంబంధించినటువంటి ప్యాడ్ అయితే ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్తో మనకు రావడం జరిగింది. రైట్ చాయిస్ అని చెప్పి, అంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ సెగ్మెంట్ వాటన్నిటిల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని అంటున్నారు. చూద్దాం ఓపెన్ చేసి ఆ చాయిస్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి. అండ్ నీట్గా వీళ్ళైతే ఒక పేపర్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి పంపించారు, విచ్ ఈస్ గుడ్ ఐడియా. వామ్మో, మళ్ళీ దీని లోపల మళ్ళీ ఒక బటర్ పేపర్ తోటి వీళ్ళు దీన్ని నీట్గా ప్యాక్ అయితే చేశారు. సో దాన్ని కూడా అయితే మనం రిమూవ్ చేద్దాం. ఎక్కడ కూడా ప్లాస్టిక్ని యూజ్ చేయలేదు, విచ్ ఇస్ గుడ్. మరి లోపల ఏం యూజ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ ప్యాడ్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే. సో డాల్బీ అట్మాస్, అంటే దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ని తీసుకొని రావడంతో పాటు రెడ్మీ ప్యాడ్ అనేటువంటి బ్రాండింగ్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్, అలాగే ఇంపోర్టర్ అడ్రసెస్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ప్రైస్ అయితే యాజ్ యూజువల్గా కొట్టేశారు, ఎందుకంటే తెలుసు కదా. సో ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే 6+128 GB వేరియంట్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది టాప్ అండ్ వేరియంట్. ఇక ఆలస్యం చేయకుండా సీల్స్ని అయితే మనం బ్రేక్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్ ఇందాక నేను మీకు చెప్పినట్లే ఎక్కడ పాలిథిన్ కవర్ని అయితే యూజ్ చేయలేదు. రెడ్మీ ప్యాడ్ ఇది వచ్చేటప్పుడు మనకి 10.61 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G99 SoC చిప్సెట్తో పాటు 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ యూనిబాడీ డిజైన్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే ఇంకా చూద్దాం, పక్కకు పెడదాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది మనకి సపోర్ట్ చేయటం 18 వాట్సే, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు 22 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ని కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక దీని లోపల ఒక యూజర్ మాన్యువల్, అంటే క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో అయితే మనకి సిమ్ కార్డ్ ఉండదు, బట్ మెమరీ కార్డ్ స్లాట్ సహాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో రెడ్మీ ప్యాడ్ని మనం చూద్దాం. ఓపెన్ చేశారు అన్నట్లయితే హియర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో. అలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకు రావటం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి దీన్ని కూడా మనం అయితే రిమూవ్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి ఈవెన్ చెప్పాలన్నట్లయితే కార్నర్స్ ఏవైతే ఇప్పుడు మనం ఇట్లా హోల్డ్ చేసుకున్నా కానీ ఎక్కడ హర్ట్ చేయకుండా కర్వ్స్ అయితే చాలా బాగా ఉంది. అండ్ వెనక బ్యాక్ సైడ్ ఉండేటువంటి మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఏదైతే ఉందో ఫింగర్ ప్రింట్ ని అట్రాక్ట్ అయితే చేయదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా గ్రిప్ గా కూడా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మనం సింగిల్ హ్యాండ్ తో దీన్ని హోల్డ్ చేసుకున్నా గానీ సో చేతుల నుంచి స్కిప్ అవడం అయితే ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, యూనిబాడీ డిజైన్, అంటే ఇదంతా కూడా సింగిల్ ప్లాస్టిక్ పీస్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే పీసెస్ని మెర్జ్ చేయకుండా అన్నట్లు. ఇక ఫ్రంట్ అయితే వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ క్లారిటీగా మెన్షన్
చేయలేదు. సో ట్యాబ్స్ లో మనకి గొరిల్లా గ్లాస్ వర్షన్స్ ఇట్లాంటివి అయితే మనం సాధారణంగా చూడం. హై ఎండ్ ట్యాబ్స్ లోనే మనం చూస్తుంటాం. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో IP52 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే చిన్నపాటి డస్ట్, చిన్న తుప్పర్లకైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఈవెన్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా నేను చెక్ చేశాను, ఎక్కడ రబ్బర్ కైండ్ ఆఫ్ గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ టోటల్ గా దీని థిక్నెస్ వచ్చేటప్పటికి అరౌండ్ 8.4 mm దాకా మనకు రావడం జరుగుతుంది. అలాగే టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికే 465 grams గా మనకు రావడం జరుగుతుంది. చూడటానికి మాత్రం అంటే ఇన్ హ్యాండ్ ఫీల్ లో మాత్రం ఇది 250-270 ఫీల్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ పర్లేదు 450 grams దాకా ఉంది. చాలా లైట్ అండ్ కాంపాక్ట్ డిజైన్ గా తయారు చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి iPad Air ఉంది చూసారా, సో ఆ విధంగా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇందులో టోటల్లీ మీకు వచ్చేటప్పటికే 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బ్లాక్, గ్రే కలర్ అని అనుకోవచ్చు. దీంతో పాటు మీకు సిల్వర్ అలాగే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మీకు బేస్ వేరియంట్ అంటే 3+64 GB వేరియంట్ ఉంటుంది చూసారా, దాంట్లో వచ్చేటప్పటికే మీకు కేవలం గ్రేనే. అలాగే 128 GB వేరియంట్ వచ్చేటప్పటికే గ్రే అండ్ సిల్వర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 128 GB టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేటప్పటికే గ్రే, సిల్వర్ అలాగే బ్లూ కలర్ ని కూడా తీసుకొస్తున్నారు. స్ట్రాటజీ ఫిజికల్ ఓవరీలో చూసారంటే పైన మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. వేర్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు మైక్రోఫోన్స్, ఈసారి మైక్రోఫోన్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. అంటే వీడియో కాల్ మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాయిస్ కూడా ప్రాపర్ గా ఇక్కడ నుంచి అయితే మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో ఐ థింక్ ఇది కొన్ని సందర్భాల్లో మేక్ సెన్స్, ఎందుకంటే మన మొబైల్ ఫోన్ లో ఎలాగో మనకి పర్సనల్ హాట్స్పాట్ ఉండదు కాబట్టి దాంతో కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఆ మొబైల్ ఫోన్ కూడా లేదు, మన పిల్లలు ఇండివిజువల్ గా వాడుకోవాలనుకుంటారంటే గనక అక్కడ ఇంట్లో వైఫై లేని సందర్భాల్లో అక్కడ మీరు ప్యూర్ గా డేటా దాని మీద డిపెండ్ అవ్వాలి చూసారా, అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం సిమ్ కార్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. దాంతో మళ్ళీ ఒక 5-6 వేల రూపాయలు పెరుగుతుందని నా అభిప్రాయం. ఈవెన్ బాటమ్ మీరు చూసారంటే 2 స్పీకర్ గ్రిల్స్ తో పాటు టైప్ సి కేబుల్, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. ఇక టాప్ మీరు చూసారంటే మరొక 2 స్పీకర్ గ్రిల్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ ఇందులో మనకి క్వాడ్ స్పీకర్స్ సెటప్ అయితే మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ట్యాబ్ అనగానే ఖచ్చితంగా మనకు డిస్ప్లే కూడా గుర్తొస్తుంది కదా. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 10.6 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి కాదు 2K డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇంకా దీనిపైన వీళ్ళు 10-bit ప్యానల్ మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 1 billion ఇండిపెండెంట్ ఇండివిజువల్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ఒకవేళ మీరు కనుక ఓటీటీ లవర్ అయి ఉన్నట్లయితే కనుక నిజంగా ట్రస్ట్ మీ, యూ విల్ అమేజింగ్గా మీరైతే ఆస్వాదిస్తారు ఓటీటీ కంటెంట్ మొత్తాన్ని. అండ్ దీంతో పాటుగా దీంట్లో వచ్చేటప్పటికి మనకి టీవీ రిహన్లాండ్ బ్లూ లైట్ ఫిల్టర్స్ని కూడా సర్టిఫై చేయడం అయితే జరిగింది. అంటే ఎలాంటి హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో మీ కంటి దాకా రావు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు కనుక ట్రెడిషనల్ ఓల్డ్ ఈబుక్ రీడర్ కైండ్ ఆఫ్ డివైస్ లాగా చూస్తున్నారు అన్నట్లయితే సో దానికి కూడా మీకు ఇది వర్క్ అవటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఓటీటీ కంటెంట్లో మీరు అప్ టు 1080 అలాగే 4K వీడియో కంటెంట్ని కూడా మీరైతే స్ట్రీమ్ చేయొచ్చు. ఈవెన్ ఇదే కాదండి, ఇందులో మనకి ఆస్పెక్ట్ రేషియో వచ్చేటప్పటికి 15:9 మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా మనం 16:9 తీసుకొస్తూ ఉంటాం. బట్ ఈ 15:9 ఉండటం వల్ల పైన ఉండేటువంటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం కంప్రెస్ అయ్యి ప్రాపర్ వ్యూవర్షిప్ లో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి డిస్ప్లేలో కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ ని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ మళ్ళీ అగైన్ అమేజింగ్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్. అండ్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్ 400 nits దాకా రావడం జరుగుతుంది. పర్వాలేదు, అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తెచ్చుంటే బాగుండేది బ్రైట్నెస్ వరకు అనేది నా అభిప్రాయం. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక పిక్చర్ ఒకటే బాగుంటే సరిపోతుందా? దీంట్లో ఆడియో కూడా మనకి క్వాడ్ స్పీకర్ సెటప్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో 4 వైపులా ఈవెన్ మీకు హ్యాండిల్ చేసినా గానీ, అంటే హోల్డ్ చేసినా గానీ ఎక్కడ మీకు ఈ వెంట్స్ అయితే క్లోజ్ కాకుండా దీని డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, లౌడ్నెస్ అయితే బాగానే ఉంది. ఒక ఫ్యూ ఆర్ సింగిల్ యూజర్ మీరైతే ఎంజాయ్ చేయగలరు. లేదా TWS లో అయితే ఇంకా మీకు అల్టిమేట్ గా అవుట్పుట్ రావడం జరుగుతుంది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు డాల్బీ అట్మాస్ అలాగే హైరెస్ ఆడియో అండ్ దీంతో పాటు మనకి క్వాడ్ స్పీకర్ సెటప్ అంటే రియల్లీ బిగ్ థమ్స్ అప్ ఫర్ దెమ్.
ఇక మనం ప్రాసెసింగ్ విషయానికి వద్దాం. డే టు డే లైఫ్ లో జనరల్ గా ట్యాబ్ అంటే మన మొబైల్ లాగా అయితే మనం యూస్ చేస్తూ ఉన్నాం, కొంచెం లైట్ గా యూస్ చేస్తుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు, హ్యాండిల్ అయితే చేయగలదు. అఫ్ కోర్స్ ఇందులో G99 ప్రాసెసర్. ఒకవేళ మీరు కనుక మీడియం గేమర్ అయినట్లయితే ట్యాబ్ లో గేమ్ ఆడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక గేమింగ్ కూడా ఇది ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేదు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే స్ప్లిట్ స్క్రీన్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. పిన్ చేసుకోవటం ఇలాంటివన్నీ మనం వెరీ కామన్ గా చూస్తున్నాం ఏదైతే ట్యాబ్స్ లో మనం రెగ్యులర్ గా చూస్తుంటామో. అండ్ బై ద వే ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి క్యాలిక్యులేటర్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సాధారణంగా ఐప్యాడ్స్ లో మరి ఆ లాజిక్ ఏందో నాకు కూడా తెలియదు, సో క్యాలిక్యులేటర్ అయితే మిస్ చేస్తుంటారు, బట్ యూ విల్ గెట్ ఏ క్యాలిక్యులేటర్ ఆన్ దిస్. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్న టాబ్లెట్స్ అన్ని కూడా Android 10 లేదన్నట్లయితే Android 11 మీద వస్తున్నాయి. ఇక్కడ Android 12 తో పాటు మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేశారు. అంటే Android 13 అలాగే Android 14, అంటే MIUI 14 అలాగే MIUI 15 కూడా మీకు ఇది రావడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నారంట, విచ్ ఈస్ కూల్. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్, ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. వేర్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 1080 అలాగే 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, అంటే అట్ ఎ టైం మీరు ఒక జూమ్ మీటింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక ఎక్కువ అయ్యారన్నట్లయితే ఇందులో ఉండేటువంటి ఏ ఆల్గరిథం ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా ఇది వైడ్ యాంగిల్ కి స్విచ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక ఇదంతా బానే ఉంది. బ్యాటరీ డిపార్ట్మెంట్, సో దీంట్లో మనకి వచ్చేటప్పటికి 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ. సాధారణంగా ఆల్మోస్ట్ ఇప్పుడు మోటరోలా ఒక్కటే అనుకుంటా 8000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. మిగతావన్నీ కూడా 5000, 6000, 7500 అలా వస్తుంది. ఇందులో 8000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో వచ్చేటప్పటికి వీళ్ళు 22 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే రెండింటికి కూడా కాస్ట్ సేమ్ అండ్ 22.5 watts ఇవ్వడం వల్ల మీరు ఇంకా ఇంట్లో ఏదైనా ఆల్టర్నేటివ్ డివైసెస్ ఉన్నట్లయితే వాటిని ఛార్జ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుందని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది, విచ్ ఈస్ కూల్ ఐడియా. బట్ బాక్స్ లో మనకి గుర్తు పెట్టుకొని 22 watts ఆఫ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ లైక్ ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5.1 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ HDR10 కూడా మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ హైరెస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ కంక్లూషన్, అసలు ఎవరికి టాబ్లెట్? ఒకవేళ మీ ఇంట్లో గనక ఒక బడ్జెట్ టాబ్లెట్, అది కూడా మీ పిల్లల కోసం చూస్తున్నారు లేదా మీ బ్రదర్ సిస్టర్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నన్ను అడిగితే గనక విచ్ ఇస్ మేక్ సెన్స్, సిమ్ కార్డ్ తీసేసారు. దీంట్లో అసలు సిమ్ వేరియంటే ఉండదు. సిమ్ కార్డ్ లేకుండా మీకు ఆ ప్రైస్ ని తగ్గించి ట్యాబ్ యొక్క కాస్ట్ ని తీసుకురావడం విచ్ ఇస్ గుడ్ ఐడియా అనే నా అభిప్రాయం. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 13,000 రూపాయలు అంటే ఈవెన్ కార్డ్ ఆఫర్ లేకపోయినా గానీ 13,000 రూపాయలకి ఈ ట్యాబ్ అని అంటే నిజంగా రెడ్మీ నెయిల్డ్ ఇట్ అనే నా అభిప్రాయం. అండ్ ఇది రేపు మధ్యాహ్నం నుంచి సేల్ లోకి రానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ద్వారా మీరు యూజ్ చేస్తేనే మీకు ఈ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మరి ఆ కార్డ్ ఎవరి దగ్గర ఉందో ఏమో, మరి నాకైతే తెలియదు, నా దగ్గర కూడా లేదు ఆ కార్డు. అండ్ ఇది కేవలం ఎక్స్క్లూజివ్ గా me.com వెబ్సైట్ లో మాత్రమే. మరి అమెజాన్ లో ఉందా లేదా అనేది మాత్రం నేనైతే చెక్ చేసేటప్పటికైతే లేదు. మేబీ దీన్ని సూన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 13,000 రూపీస్ కూడా దిస్ ఇస్ రియల్లీ వర్త్ ఫర్ ద మనీ అనే నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ లాంచ్ చేసినటువంటి రెడ్మీ ప్యాడ్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.